ఓయ్! ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ఈరోజు ఒక అందమైన ప్రేమ కథ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇంతకీ ప్రేమ కథలంటే ఇష్టమే కదా? సరే అయితే, వాటిలో నుంచి ఒక అందమైన ప్రేమ కథ మీకోసం. విశాలమైన ఒక పెద్ద కాలేజ్. చూడ్డానికి చాలా అందంగా, కాలేజ్ కాంపౌండ్ మొత్తం రంగురంగు గులాబీ మొక్కలతో, ఎటు వెళ్ళినా గులాబీ మొక్కల వాసనతో కాలేజీ మొత్తం నిండిపోయి ఉంటుంది. హాలిడేస్ అయిపోయాయి. ఆ రోజే కాలేజ్ ఓపెన్ అయి ఉంటుంది. కాలేజీకి టైం అవడంతో స్టూడెంట్స్ అందరికి లోపలికి వెళ్తూ ఉంటే కాలేజ్ పార్కింగ్ ఏరియాలో కారు వచ్చి ఆగుతుంది. ఎవరా అని అందరు కారు వైపు చూస్తుంటే కారు నుండి కిందకి దిగుతాడు మన కథలోని హీరో. రిషి చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. రిషి కారు నుండి కిందకి దిగగానే లోపలికి వెళ్తున్న అమ్మాయిలందరూ అక్కడే నిలబడి రిషిని చూస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది. ఇంత సడన్ గా వర్షం రావడం ఏంటి అని అందరూ అక్కడే నిలబడి చూస్తుంటే ఆ వర్షంలో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయి వర్షంలో చిరుజల్లులకు ఆడుకుంటూ తడుస్తూ ఉంటుంది. కాలేజ్లో ఉన్న అబ్బాయిలందరూ కళ్ళార్పకుండా ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉంటారు. అబ్బాయిలందరూ వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూస్తుంటే అమ్మాయిలందరూ రిషిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు రిషి కూడా కాలేజీకి ప్లెయిన్ వైట్ షర్ట్ వేసుకొని వచ్చుంటాడు. రిషి కూడా వర్షంలో తడవడం వల్ల, అది కాకుండా ప్లెయిన్ షర్ట్ వేసుకోవడం వల్ల ఆ షర్ట్ రిషి బాడీకి ఫిట్ గా అతుక్కొని ఉంటుంది. రిషి లోపల ఉన్న 6 ప్యాక్ బాడీ బయటకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మాయిలు అలాగే కలపకుండా చూస్తూ ఉంటారు. రిషి అదేం పట్టించుకోకుండా అక్కడున్న అబ్బాయిలను గమనించి వాళ్ళు ఎటు చూస్తున్నారా అని అబ్బాయిలందరూ చూస్తున్న వైపు రిషి కూడా చూస్తాడు. కాలేజ్లో అమ్మాయిలందరూ రిషిని చూస్తుంటే రిషి మాత్రం అక్కడ వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూస్తూ తనని తాను కంట్రోల్ కోల్పోయినట్టు రిషి అడుగులు వర్షంలో తడుస్తున్న అమ్మాయి వైపు వెళ్తాయి. రిషి అమ్మాయికి దగ్గరగా వెళ్తుంటే అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఏం జరుగుతుందా అని టెన్షన్ గా చూస్తూ ఉంటారు. రిషి ఆ అమ్మాయిని 10 అడుగుల్లో చేరుకుంటాడు. అనేలోపు ఏమైందో నెక్స్ట్ కథలో తెలుసుకుందాం. ఇలా చిన్న వీడియో ఇచ్చానని ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియో కొంచెం పెద్దగా ఇస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.